మనకి సోను సూద్ అంటే ఎంత పాపులర్ తెలుసు. కరోనా టైంలో ఆయన ఆ, తన సొంత డబ్బులతో వేలాది మంది వలస కార్మికుల్ని వాళ్ళ ఇళ్ళకి చేర్చాడు. ప్రత్యేక ట్రైన్లు వేయడం, బస్సులు వేయడం, తర్వాత కొంతమందిని ఫ్లైట్లలో కూడా తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ట్రస్ట్ పెట్టారు. దేశవ్యాప్తంగా పాపులారిటీ కూడా వచ్చింది. నిజానికి అతను రాజకీయాల్లోకి వెళ్ళి ఉంటే ఎంపీ అయి ఉండేవాడు. ఆ స్థాయిలో అతనికి పాపులారిటీ వచ్చింది. అదే టైంలో కొన్ని కాంట్రవర్సీలు కూడా సోను సూద్ వచ్చాయి. ముఖ్యంగా ట్యాక్స్ ఎగ్గొట్టాడని కేసులు పెట్టారు. ఇప్పుడు కొత్తగా సోను సూద్ అరెస్ట్ అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆ, ఇందాక వస్తున్న వార్త ప్రకారం సోను సూద్ ఆస్తుల్ని ఈడీ జప్తు చేసిందనేది సంచలనంగా మారింది. ఏంటి దీనికి కారణం ఏంటి అని చూసినప్పుడు ఆ, ఈడీ కొంతమంది సెలబ్రిటీల ఆస్తుల్ని జప్తు చేసింది. అందులో సోను సూద్ కూడా ఉన్నాడు. ఆ సెలబ్రిటీలు ఎవరంటే యువరాజ్ సింగ్. రాజ్ యువరాజ్ సింగ్ ఆస్తులు వచ్చి 2,50,00,000 ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. అట్లాగే రాబిన్ ఉతప్ప మరో క్రికెటరు, ఆయనది 8,26,00,000 చేసింది. ఊర్వశి రౌతల, ఆ, ఆమె ఆర్టిస్టు, సినిమా ఆర్టిస్టు, 2,02,00,000 చేసింది. సోను సుద్దుది ₹1,00,00,000 ఈడీ జప్తు చేసింది. ₹1,00,00,000 విలువ చేస్తే ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. అట్లాగే మిమీ చక్రవర్తి, అంకుష్ హెజ్రా, నేహా శర్మ, తర్వాత శిఖర్ ధావన్ క్రికెటరు, సురేష్ రైనా క్రికెటరు, వీళ్ళ ఆస్తులన్నీ కూడా దాదాపు 20 కోట్ల పైన ఈడీ జప్తు చేసింది. అంటే సోను సూద్ ఒక్కడే కాదు, వీళ్ళందరూ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ కి వీళ్ళు ఎండోర్స్మెంట్ ఇచ్చారు. మనకు తెలిసి ఇక్కడ కూడా చాలా మంది మీద కేసులు పెట్టారు. ప్రకాష్ రాజు, రానా, విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళంతా కూడా పోలీసులు పిలిపించి విచారించారు. ఎందుకంటే ఇది బెట్టింగ్ యాప్స్ అనేది ఒక పెద్ద భూతంలాగా వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతుంది. బెట్టింగ్ కానీ, ఆన్లైన్ జూతం కానీ, ఇవన్నీ ఆ, చాలా పెద్ద ప్రమాదకరంగా మారింది. ఇవి ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఆపరేట్ అవుతున్నాయి. సో వీటికి సెలబ్రిటీలు ఎండోర్స్ చేస్తున్నారు, వాటికి పబ్లిసిటీ ఇస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. అయితే దీంతో పాటు మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో. మనీ లాండరింగ్ అంటే నేను చాలాసార్లు చెప్పాను, డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చుకునే ప్రాసెస్ని మనీ లాండరింగ్ అంటారు. ఈ మనీ లాండరింగ్ అనేది మూడు రకాల స్టేజ్ ప్రాసెస్లో ఉంటుంది. ఒకటి ప్లేస్మెంట్, లేయరింగ్, తర్వాత మళ్ళీ ఆ, దాన్ని ఒక దగ్గరికి తీసుకురావడం అనమాట, ఇంటిగ్రేషన్ అంటారు. సో ఈ ప్లేస్మెంట్, లేయరింగ్, ఇంటిగ్రేషన్ అనే మూడు స్టేజ్ల్లో మనీ లాండరింగ్ జరుగుతుంటది. అంటే ఈ డర్టీ మనీని ఒక దగ్గరికి తీసుకెళ్లి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో, బ్యాంకుల్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ పెట్టడం, దాన్ని చిన్న చిన్న అమౌంట్లుగా లేయరింగ్ అంటారు, చిన్న చిన్న ఇదిగా దాన్ని మార్చి అనేక వందల అకౌంట్లు, ఖాతాలు, ఫారిన్ అకౌంట్లు ఓపెన్ చేయడం, లేకపోతే షెల్ కంపెనీలు పెట్టి ఆ కంపెనీలకి డైవర్ట్ చేయడం. అక్కడి నుంచి మనకి అమెజాన్ ప్రైమ్ లో ఒక బ్రహ్మాండమైన డాక్యుమెంటరీ ఉంది, మనీ మాఫియా దాని పేరు. అనేక దేశాలు తిరిగి అనేక దేశాల్లో ఈ మనీ లాండరింగ్ ఎలా ఉంది, ఏ దేశాలు ఆ, ఈ మనీ లాండరింగ్ హెల్ప్ చేస్తున్నాయి, అక్కడ బ్యాంకులు ఎటువంటి సోర్స్ అడగకుండా మనం ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళ బ్యాంకుల్లో వేసుకుంటాయి. అక్కడ నుంచి దొంగ కంపెనీలు, షెల్ కంపెనీలను కూడా పెట్టడానికి అక్కడ ఒక టీం ఉంటారు రెడీగా. వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే ఇమ్మీడియట్ గా హాఫ్ అన్ అవర్లో ఒక కంపెనీ పెట్టేయచ్చు అక్కడ. సో అంత వేగంగా ఎలా జరుగుతుంది. అట్లాగే దాన్ని ఇందాక చెప్పిన మూడు స్టేజెస్ ఉన్నాయి, ప్లేస్మెంట్, లేయరింగ్ అండ్ ఇంటిగ్రేషన్. సో ఆ, దాన్ని మళ్ళీ అనేక ఖాతాల ద్వారా, అకౌంట్ల ద్వారా, బ్యాంక్ అకౌంట్ల ద్వారా దాన్ని ఎట్లా లీగలైజ్ చేసుకొని మళ్ళీ ఒక చోటుకి తీసుకురావచ్చు అనేది ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఇప్పుడు ఈ కేసులో కూడా, ఈ బెట్టింగ్ యాప్ల కేసులో కూడా దాదాపు 6,000 బ్యాంక్ అకౌంట్స్, ఫారిన్ బ్యాంక్ అకౌంట్స్ ని ఈడీ గుర్తించింది. అందులో 60 బ్యాంక్ ఖాతాల్ని ఈడీ బ్లాక్ చేసింది. దాదాపు 4,000 కోట్ల రూపాయలని ఈడీ బ్లాక్ చేసింది. అంటే వీళ్ళు ఇప్పుడు 1x బ్యాట్ కానీ, లేకపోతే స్పోర్టింగ్ లైన్స్, ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ఎండోర్స్ చేశారు. వీళ్ళకి వచ్చిన డబ్బులు కూడా లీగల్ మెథడ్లో రాకుండా క్రిప్టో కరెన్సీ, ఎన్ఎఫ్టిఎస్, ఈ మెథడ్స్లో ఫారిన్ అకౌంట్ల నుంచి వీళ్ళకి డబ్బులు వచ్చింది. వీళ్ళు అలాంటివి తీసుకొని ఉండకూడదు. అటువంటి యాప్లకి వీళ్ళు ఎండోర్స్ చేయకూడదు లీగల్గా. సో వీళ్ళు ఎండోర్స్ చేశారు అనేది ఒక ఆరోపణ అయితే, రెండో ఆరోపణ ఇటువంటి ఆ, అకౌంట్ల ద్వారా తప్పుడు పద్ధతిలో వీళ్ళు డబ్బులు తీసుకున్నారు.
కాబట్టి ఇప్పుడు ఈడీ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిఎంఎల్ఏ చట్టం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దాని కింద ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టి విచారణ జరుపుతున్నారు. ఆస్తుల జప్తు స్థాయికి వెళ్ళారంటే ఇది సీరియస్ గానే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఒకసారి ఆస్తుల జప్తు స్థాయికి వెళ్ళారంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయినట్టే. ఇప్పుడు సోను సూద్ది వైరల్ అవుతుంది. సోను సూద్దే కాదు, నేను ఇందాక చదివిన లిస్ట్ లో అందరూ ఉన్నారు. బట్ సోను సూద్ పాపులర్ కాబట్టి ఆయన ఆస్తులు జప్తు చేశారు, ఆయన అరెస్ట్ చేస్తారని కూడా అంటున్నారు. 1 కోటి రూపాయల విలువైన ఆస్తుల్ని ఆయన జప్తు చేశారు. ఎందుకంటే ఆయన 1 కోటి రూపాయల విలువైన ఎండోర్స్మెంట్ నుంచి ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నాడు అని. అంటే ఆయన సేవ చేస్తుండొచ్చు కానీ ఆయన సంపాదన లీగల్ గా ఉండాలి. అది ఇంపార్టెంట్. లాకి కట్టుబడి సంపాదన ఉండాలి తప్ప నేను సేవ చేస్తా కాబట్టి, నేను ఒక 50 కోట్లు ప్రజలకు ఖర్చు పెడతా కాబట్టి 100 కోట్లు నేను ఏదో రూపంలో సంపాదిస్తా అంటే కుదరదు. అది ఎవరైనా చేస్తారు. దొంగలు లేకపోతే స్మగ్లర్స్ కూడా ఆ పని చేయొచ్చు. అక్రమంగా సంపాదించి అందులో 10% ఖర్చు పెడతాను నేను ప్రజలకంటే ఆ, లా లా ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. అందువల్ల ఇప్పుడు సోను సూద్ అయితే ఆ, ఈ ఈ కేసుని ఎదుర్కోవాల్సి ఉంటది. మరి ఏం జరుగుతున్నది చూడాలి. ఎందుకంటే ఇది సీరియస్ కేసు. మనీ లాండరింగ్ అనేది చాలా సీరియస్ కేసు. మనకి కవిత విషయంలో కూడా చూసాం. కవిత విషయంలో కూడా ఈడీ ఎంటర్ అయ్యి పిఎంఎల్ఏ చట్టం కిందనే కవితను కానీ కేజ్రీవాల్ని కానీ వైసీపీ నాయకులు చాలా మందిని కానీ అరెస్ట్ చేసింది ఈ చట్టం కిందే. అట్లాగే జగన్ మీద అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఛార్జ్ షీట్లను ఫైల్ చేసింది. సో అంటే దేశంలో ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట మనీ లాండరింగ్ కేసులు. ఎందుకంటే అక్రమంగా డబ్బులు సంపాదించడం, దీన్ని విదేశాలకు తరలించడం, అక్కడ బ్యాంకుల్లో దాచుకోవడం,